నిన్నటి వీడియోలో పీపీఆర్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈరోజు రైతులకు భారీ నష్టాన్ని కలిగించే మరొక ప్రమాదకర వ్యాధి అయిన ఈటీ ఎంటరోటాక్సిమియా గురించి తెలుసుకుందాం. దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఆకస్మికంగా చనిపోవడం, మేత తినకపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి, నీరసంగా పడిపోవడం, కొన్నిసార్లు విరేచనలు లేదా నరాల లక్షణాలు కనిపించడం. ఇది ఎందుకు వస్తుందంటే ఈటీ అనేది క్లాస్ట్రీడియం పెర్ఫరెన్జియస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకసారి ఎక్కువ గింజలు లేదా అధిక ఆహారం తినడం వల్ల ఈ బ్యాక్టీరియా విష పదార్థాలు విడుదల చేసే వ్యాధికి కారణమవుతుంది. దీనికి చికిత్స ఏమిటంటే ఈటీ చాలా వేగంగా ప్రాణాపాయం కల్పిస్తుంది. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సమయానికి చికిత్స అందిస్తేనే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది. ఈటీని ఎలా నివారించాలంటే సమయానికి ఈటీ వ్యాక్సిన్ వేయించాలి. ఒక్కసారిగా ఎక్కువ మేతను పెట్టకూడదు. ఆహారం మార్పులు నెమ్మదిగా. రేపు డే 4లో మేకలు న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి, చికిత్స నివారణ ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన పశువులు మన భవిష్యత్తు. ఇవే నా ప్రాణం, ఇవే నాకు బలం. థ్యాంక్ యూ.